మీ పేరండి? నా పేరు చందక శంకర్రావు అండి. ఏం చేస్తుంటారు? నేను ఇక్కడ పంచాయతీ యూత్ ప్రెసిడెంట్ అండి. వ్యవసాయం చేస్తూ ఉంటాను. వ్యవసాయం చేస్తుంటాను. వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతులకు చేసింది ఏమీ లేదంటున్నారు. ఏమైనా చేశారా వైఎస్ఆర్ గవర్నమెంట్? ఒక్క విషయం సార్, వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చాకే రైతుడు అనేవాడికి 3 పూట్ల అంటే పంటలు సురక్షంగా వర్షాలు గతంలో నుంచి చూసుకుని ఇప్పటికి ఒక విధంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పరిపాలనలో వర్షాలు పడేవి కాదండి. ఎక్కడ కనీసం ఒక ఉరిమనం ఉండడం కానీ, ఒక కాయగూరలు పండించుకుంటే తాగడానికే నీళ్ళు ఉండేవి కాదు. వ్యవసాయానికి ఇంకెక్కడ నీళ్ళు వస్తాయి? ఆయన ఉన్నన్నాళ్ళు గతంలో 2014 నుంచి 2019 వరకు కాదు, అంతకుముందు 9 సంవత్సరాలు చేసినప్పుడు కూడా తాడి చెట్లు ఎండిపోయి పశువులకు గడ్డి కానీ తాగడానికి నీళ్ళకి కానీ ఆయన ఏదో అంతా ఇంత ఆయన ఎప్పుడు పరిపాలనలో ఉన్నా అలా ప్యాప్ సిటీలు హైటెక్ సిటీలు అన్నాడే తప్ప కానీ రైతుడిని ఏ రోజైనా పట్టించుకున్నాడా? రైతుకి ఏమైనా న్యాయం చేశాడా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయినా ఒకటి మాట్లాడమనండి. నేను వస్తే అది చేస్తాను ఇది చేస్తాను కాదు. గతంలో మీరు ఏడ్ చేశారు, రైతులు ఏ విధంగా ఉద్ధరించారు, మీరు చేసిన కార్యక్రమాలు ఏమున్నాయి? రైతులే ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుకి ఏ రోజైనా మీరు పలానా ఏరియాలో పలానా కూడా ఆత్మహత్య చేసుకున్నాడు, వాళ్ళ కుటుంబాన్ని ఆదరిద్దాం, వాళ్ళ కుటుంబానికి ఏదైనా ఇద్దాం, మనంతో సాయం ఏదైనా చేద్దామని మీరు నిజంగా ఎప్పుడైనా చేశారా? అలాంటిది ఏం లేదే. అనకూడదు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత రైతులను కొంత ఆయన శుభ్రంగా చూశాడు. సకాలంలో వర్షాలు పండేవి, 3 పంటలు పండేవి, హ్యాపీగా రైతు ఉన్నాడు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక రైతు భరోసా కేంద్రాలు పెట్టి రైతు భరోసా నుంచి సబ్సిడీ మీద విత్తనాలు అవని మందులు అవని ప్రతి ఒక్కటి కూడా ఈరోజు నేను పెట్టే పంటకి ఏదైనా నష్టం కలిగిందంటే వెంటనే రైతు భరోసా కేంద్రాల నుంచి ఆ ఆఫీసర్లు వచ్చి దాని మీద ఎంతో కొంత నష్టపరిహారం ఇచ్చి దాని రైతుని కొన్ని విధాలుగా ఆదుకొని సబ్సిడీలు, ఇప్పుడు విత్తనాలకి ఎరువులకి మందులకి సబ్సిడీలు ఇచ్చి, అలాగే సబ్సిడీ మీద ట్రాక్టర్లు ఇచ్చి, తర్వాత సబ్సిడీ మీద విత్తనాలు ఇది మన ఎరువులు అయ్యి పిచికారీ చేసుకోవడం కోసం మోటార్లు ఇచ్చి మిషనరీలు ఇచ్చి ఎంతోమందిని రైతులు ఆదుకున్న మహానుభావుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అలాంటి మహానుభావుడు గురించి మనం ఎన్ని చెప్పుకున్నా తక్కువలాగే కనిపిస్తుందండి. ఈరోజు రైతుకి జీవితం పెట్టిందే వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ మధ్యలో వచ్చి తూతూ మంత్రాలు, అదేదో సామెత ఉంది, అయ్యకి పెళ్లి చేసి అయ్యకి పెళ్లి చేసి అమ్మకి ఇల్లు కట్టేది అన్నట్టుగా ఉంటుంది. వీళ్ళు పెళ్లి చేసింది లేదు, ఇల్లు కట్టింది లేదు, వీళ్ళు మామూలే. ఇవన్నీ పొద్దునే మాటలు పొద్దున్న ఉండవు. అలాగే వీళ్ళేంటంటే వీళ్ళు సొంతంగా వీళ్ళు జోబీలు నింపుకోవడానికి, వీళ్ళు రాబడి పెంచుకోవడానికి, వీళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు తరతరాలు బతకడానికి కబ్జాలు చేసి ఎక్కడ పడితే అక్కడ దాచుకోవడం కోసమే ఈ చంద్రబాబు నాయుడు అనగా ఈ డబ్ల్యూడు పవన్ కళ్యాణ్ అనగా వీళ్ళందరూ ఇవన్నీ మామూలేవే. వీళ్ళు చేసేది ఏం లేదు. వీళ్ళకి స్టాండ్ ఏంటో ముందు చూపించమనండి. గతంలో మేము రైతులకి ఇది చేసాము అని డేరింగ్గా మీకు చేసాము కాబట్టి ఈరోజు మాకు ఓటు వేయండి అని అడగలేకపోతారు. ఎందుకు? వీళ్ళు ఏదైనా చేస్తే కదా వీళ్ళు అడగడానికి. మేము మీకు ఈ సాయం చేసాము, మీకు ఈ విధంగా ఉపయోగపడ్డాము అని ఒక మాట చెప్పి ఓటు అడగమనండి. మేము తర్వాత చేస్తాం తర్వాత నువ్వు ఏడు చేస్తావు. 14 సంవత్సరాలు చేయనాడు, ఇప్పుడు ఏడు చేస్తావు నువ్వు? ఏడు చేయగలవా? అంతే కదా. ఇంక ఈ మధ్యలో ఈ కూట పెట్టుకొని మీరు కొట్టుకుని తెల్లారిపోతుంది. రైతులకు మీరు ఏడు చేస్తారు, ప్రజలకు మీరు ఏడు చేస్తారు. వాళ్ళు ఆడేమో నా ప్యాకేజ్ ఏదైనా ఆడు, ఈడేమో నాన్నని పక్క తోచావు. ఈడు లాస్ట్కి ఏటే నువ్వు చేస్తావు. నువ్వు చేసింది ఏట్లేదు. శుభ్రంగా గెలిచి హైదరాబాద్ నీ నాజులో తండా తొంగొని మన వాళ్ళకేమో ముడ్లు కొడుక్కొని ఆ చీరముక్కలు తీసుకుని వాళ్ళతో ఆడుకుంటావు. అంతే తప్పగా నువ్వు చేసింది ఏట్లేదు కదా. గత 14 సంవత్సరాలు నువ్వు చేసింది అదే. అమరావతిలోనేమో రైతులందరినీ నెట్టేట్లు ముంచేసి నీ బినామీలందరూ 400 ఎకరాలు 300 ఎకరాలు ఎవడెవడో సుజనా చౌదరి ఎవడెవడో తీసుకొచ్చి నీ బినామీలందరూ 400 300 ఎకరాల భూములు కొట్టేసి ఇప్పుడు ఏడు చేస్తావు నువ్వు? అక్కడ రైతులందరినీ తగిలేశారు. ఓడని గట్టిగా మాట్లాడితే దాన్ని తోసేస్తారు. అక్కడేంటి నీ బినామీల కింద భూములు కొనుక్కున్న వాళ్ళందరూ ఈరోజు వాళ్ళు మేము రైతులు వండి అంటారు. రైతులు వండి అన్నోడు నిజంగా రైతు అన్నోడు అయితే వాడికి వ్యవసాయం గురించి ఏం తెలుసా? అమరావతి పొలాలు 3 పంటలు పండివి. 3 పంటలు పండే పొలాన్ని ఈరోజు బెకారు బీడు భూములతో కింద తయారు చేసేసారు వీళ్ళు. దేని పనికి వచ్చిందండి? రైతుని నడి సముద్రమయ్యాన్ని వీళ్ళు ముంచేశాడు తప్ప కానీ రైతుకి చంద్రబాబు నాయుడు అనేవాడు ఏం చెయ్యలేదు. ఈసారి బోల్డ్ మాయమాటలు చెప్తాడు.
మీకు ఆడేడు జగన్ కన్నా ఎక్కువ ఇచ్చేస్తున్నాం, జగన్ సింహాచలం మీద కూర్చుని పెడుతున్నాం, అవసరమైతే కేజీ బంగారం కూడా ఇస్తున్నాం అంతే. వీడు ఇచ్చింది ఎప్పుడు, సచ్చింది ఎప్పుడు? వీడు ఇచ్చింది అయితే ఏటి లేదు. కాకపోతే ఏంటంటే మొన్న రీసెంట్గా ఈ కుంభకోణం ఈ స్కామ్లో జైలుకి వెళ్ళాడు కదా, దీన్ని అంతటినీ అప్డేట్ చేసుకొని జనాలు మర్చిపోవడం కోసం, ఇది మళ్ళీ జైలుకి వెళ్ళకుండా ఉండడం కోసం నన్ను గెలిపించండి ఉనికాడికి నన్ను ఎలాగా ఫారెన్లో పెద్ద పెద్ద కంపెనీలో అక్కడ దాచుకున్నాం, మీ ఉనికాడికి ఇంకా మరి కొద్దిగా పెంచుకుంటున్నాం, నా కొడుకుని మరి కొద్దిగా పెద్దవాడిని చేసుకుంటాను తప్ప కానీ మీతో నాకే సంబంధం అన్నట్టుకుంటాడు తప్ప కానీ మనకు చేసింది ఎట్లేదు. రైతులకి సాగునీటి కరెంట్ ఎలా వస్తుందండి? జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చాక 9 గంటల పాటు కరెంట్ ఇచ్చారండి. పగటిపూట 9 గంటలు పగటిపూట కరెంటే, రాత్రిపూటలు అనేది లేదు. ఫ్రీ కరెంట్ ఇచ్చారండి. దేనికి కూడా మనం రూపాయి కట్టక్కర్లేదు. చంద్రబాబు నాయుడు టైంలోనూ కరెంట్ మాట దేవుడు పక్కెట్టండి, నీళ్ళు చుక్కలోటి ఉంటే కదా కరెంట్ కోసం చూడడానికి. అదే కరెంటు రాత్రి 11 గంటలకు 12 గంటలకు ఇచ్చేవారు. ఈ రాత్రి సగమేమో 3 గంటలు పగలు ఇచ్చేవాడు, మిగతాది రాత్రి 11 గంటలకు ఇచ్చాడు. రాత్రి 11 గంటలప్పుడు మనం ఈ అడవిలోనూ ఈ పొలాల గట్ల మీద తిరిగితే ఏ పాము ఖర్చు చచ్చిపోతామో ఏటవుతామో తెలియదు. మన దిక్కుదేమని ఎవడు ఉంటాడు అప్పుడు? అలాగే ఎంతోమంది చనిపోయిన రోజులు కూడా ఉన్నాయి. చనిపోయినప్పటికీ కొంతమంది రైతులు ఈ ఇప్పుడు నీరు లేక పంటలు నష్టపోతే కనీసం రూపాయి కూడా ఆదుకోకుండా అప్పుల పాలు అయిపోయి ఊరేసుకొని చచ్చిపోతే వాళ్ళు దానికి ఏంటి రాజకీయం చేశాడే తప్ప కానీ ఆ పిల్లలు ఆ పిల్లం ఏటైపోతారో వాళ్ళకి మనం ఫైనాన్షియల్గా ఏదో ఆదుకుందాం, వాళ్ళకు దారి చూపిద్దాం అని ఎప్పుడైనా ఆయన అన్నాడా? అనలేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక రైతుకి ఏ కష్టం వచ్చినా నేనున్నాను అని చెప్పి వెనకాల నిలబడి ఈరోజు ప్రతి ఒక్క రైతుకి నాణ్యమైన కరెంటు 9 గంటలు పగటిపూట కరెంటు ఇబ్బంది లేకుండా తెల్లవారి 6 గంటలకి రెడీ కరెంట్ ఉంటుంది. ఇబ్బంది పడవలసిన లేదు. ఎండలో నిలబడి మనం నీరు కట్టవలసిన అవసరం అంతకన్నా లేదు. ప్రశాంతంగా 6 నుంచి 10 గంటల లోపు ఎకరం ఫుల్ ఫోర్స్గా కానీ నీరు వస్తే 2 ఎకరాల పొలంకి నీరు కట్టుకోవచ్చు. రైతు భరోసా కేంద్రాలు వచ్చిన తర్వాత పంట కొనుగోలు కానీ లేదా సూచనలు కానీ ఎట్లా ఉన్నాయి? ఈ పద్ధతి ఎలా ఉంది? ఆ పద్ధతికి దగ్గరగా ఉందంటారు, ఉపయోగకరంగా ఉంది? చాలా ఉపయోగకరంగా ఉందండి. ఒకప్పుడు మేము ధాన్యం పండిస్తే మా పక్క ఊరి పెద్దపల్లి మిల్లర్ దగ్గర తీసుకెళ్ళి ఆయన రమ్మని ఆయన్నేమో ఆ ధాన్యం వచ్చి చూసి దాంట్లో తీసి మళ్ళీ దానికి ఒక రేట్ ఆయన కట్టడము, అవి ఎప్పుడో వచ్చి ఈ ధాన్యం పట్టుకెళ్ళి ఆయన మిల్లీలు వేస్తే ఏ నెలకో ఏ 2 నెలకో బియ్యం డబ్బులు వచ్చేవండి. ఇప్పుడు అదేం లేదు. ఊర్లో రైతు భరోసా కేంద్రంలో మేడం ఇమ్మీడియట్లీగా మీరు ఏ రకం ధాన్యం పండించారు వెంటనే అక్కడ కాటా వేయించి అక్కడే స్పాట్లో తడిసిన ధాన్యాన్ని కూడా వాళ్ళే కొనుగోలు చేసి గిట్టుబాటు ధర ఇచ్చి నాణ్యమైన రేట్ ఇచ్చి వారం రోజుల్లో మన అకౌంట్లో డబ్బులు పడేటట్టు చేసి ప్రతి దానికి కూడా మేము ఉన్నాం అనేటట్టుగా రైతు భరోసాలు ఉన్న మేడంలు కూడా మాకు సహకరిస్తారండి. అదేవిధంగా రైతులకి పంటలు ఎలాంటి పురుగులు చూడడానికి అక్కడ ఉన్న అసిస్టెంట్లు కానీ అగ్రికల్చర్ అసిస్టెంట్లు సూచనలు ఇస్తున్నారు, ఇవన్నీ చెప్తున్నారు జనాలు. ఎంతవరకు ఇస్తానండి? అది జరుగుతుందండి. అంటే ఇప్పుడు పంట నమోదా ఇప్పుడు మనం పెట్టే ఏ వ్యవసాయం అయితే పెడతాం ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతు భరోసాలో పంట నమోదా చేయించుకుంటామండి. పంట నమోదా చేయించుకున్న తర్వాత ఫస్ట్ ఏంటంటే భూసారం మట్టి తీసి భూమిలో సారం ఎంత ఉంది, దానికి ఏ వ్యవసాయం పెడితే బాగుంటుంది కంపల్సరీగా జరుగుతుందండి. దాంట్లో ఎటువంటి ఇబ్బందులు లేవు. ఫస్ట్ భూసారం చేసిన తర్వాతే ఈ వ్యవసాయం అయితే మీకు ఏ విధంగా పండుతుందని మాకు ఒక ఆలోచనలు ఇస్తానండి. దాని ప్రకారం కెమికల్ ఎక్కువ వాడకుండా సేంద్రియ ఎరువులతోటే ఆ వ్యవసాయాన్ని డెవలప్మెంట్ చేయండి, ఎక్కువగా కెమికల్ అది వాడకండి అని చెప్పి వాళ్ళు మాకు సూచనలు చెప్పడం, దాని ప్రకారంగా మీ వ్యవసాయంలో ముందుకెళ్ళడం, దానికి ఏదైనా ఏ టైంలో ఏ మందు వాడాలి, ఏది చేయాలి, సేంద్రియ ఎరువు వాడడం వల్ల పంట ఎంత దిగుబడి వస్తుంది, ప్రతిదీ కూడా మాకు ఇక్కడ 10 రోజులకు ఒకసారి మా రైతులందరినీ పిలిపించి మీటింగ్ పెట్టి తర్వాత వాళ్ళు కూడా ఫీల్డ్ మీదకి వచ్చి దీనికి ఈ వ్యవసాయానికి ఈ మందులు కొడితే బాగుంటుంది, ఈ విధంగా చేస్తే బాగుంటుంది అని చెప్పి చెప్పడం కూడా జరుగుతుందండి.